అంతా నిన్నసారి ఖరాబ్ అయింది. ఉడిసేనంత పందులు అంతా ఆగమాగం చేసాయి. అడిపందులు కొమ్మాయి కూడా సింహం వచ్చింది, అది గిటే తిన్నదేమో. పోయి ఆయన అడుగుదాం, మన శ్రీరాముల వారి కాడికి పోయి అడుగుదాం. రామచంద్ర ప్రభు, రామచంద్ర ప్రభు, ఏమిటి 10,000 నమస్కారములు. చల్లగా వద్దుము. విశేషం ఏంటిదంటవా? అయితే మాత్రము కొట్లారా, ఈ శ్రీరాముని పరిపాలన ఎట్లా ఉన్నది అని మీరు 4 దిశలకు దిక్కి తిరిగి మీరు మాత్రము అరుచుకుని రావాలి. నేను పోయిన కాదు మాత్రం అయ్యా, అందరూ మంచిగా నువ్వు మాత్రము తూర్పు దిశకు నువ్వు మాత్రము పరుడు దిశకు బాలకులారా, నువ్వు మాత్రము దక్షిణ దిక్కుపో. ఇదవా నువ్వు మాత్రము పరుడు దిక్కుపో. 4 దిశలో వెయ్యి శ్రీరాముని పరిపాలన ఎట్లుంది అయోధ్య నగరంలో అని అరుచుకున్నారు. సరే సరే సరే, నేను చక్కగా చూసుకోకుండా పోతా. అక్కడ పెచ్చరు ఉంది, చంపుకుంటా. నేను ఇక్కడ చక్కగా తూర్పుఖాన పోయినా, అక్కడ చేను మంచిగా పచ్చగానే ఉన్నాయి, నీళ్ళు కూడా మంచిగానే వచ్చినాయి. అక్కడ ఏం బాధ లేదు. శ్రీరాముని పరిపాలన చాలా బాగుంది అంటారు. మన ముఖమాటం ఉండదు, సత్యమే పలకాలే. శ్రీరాముని పరిపాలన ఎట్టు అంటే చెప్పాలి కానీ అక్కడ చాలా బాగుంది శ్రీరాముని పరిపాలన అంటారు. దాచుకోవద్దు మాట. ఇద్దవా నువ్వు చెప్పు. శ్రీరామచంద్ర, నేను పోయిన ఇక్కడ ఇక్కడ పోతే ఏటికాయ మంచి చల్లగా ఆటవాళ్ళం. ఇక్కడికైనా బాగా ఈ పక్క మొత్తం చల్లగా ఉంది స్వామి. మంచిగా అందరూ మన బుద్ధిలో చూస్తూ మనలా ఈ ఆటవాళ్ళం మంచిగా స్వామి. అంతేనా? నువ్వు బయటకాయ ఎట్టుంది? నేను పోయినాక నా బాధాలు పెద్ద పంచాయతీ పడదు. ఎట్లా దాచుకోవద్దు. ఏం దాచుకోవట్లేదు, ఉన్నది చెప్పాలి. భార్య భర్తలు ఇద్దరు కొట్లాడిరాయా. కొట్లాడడం చేసిన మొగ కోమతి బాగానే చంపిడు భార్యను. అది తెగపోయి తల్లిగారు ఇంట్లో పడ్డది. తల్లిగారు ఇంట్లో పడితే మళ్ళా తల్లిగారు ఏం చేసిన అనుకున్నావు, పిల్లని తీసుకొని ఇంటికి అల్లు నుంచి సాగలా నుంచి సాగలో లాలు రజకుడు. అయితే తీసుకురాగానే వాడేమంటాడు అల్లుడు, నీ పిల్లది గిల్లదు నాకు వద్దురా పో తీసుకుపోను అంటే. ఎందుకంటే నీ పిల్ల ఏమో చేసింది తప్పులు పనుడు, నాకు అవసరం లేదు తీసుకుపోను. అయ్యో అయ్యో ఆయన కాలు మొక్తే ఏం మొక్తే మరి ఎక్కడయ్యా అని అంటే, అరే కాదురా, రాముడు సీతను 10 నెలలు లంకలో ఉంచుకున్నాడు, ఆడు రండపాడుకావు. నేను అట్టగిట్టనా, నేను అట్ట ఉంచుకుంటానరా? రాముడు రాముడు అయిన చేత రాజవేంతానికి ఉంచుకున్నాడు, కానీ నేను అట్టగిట్ట అనుకున్నా. లేదు నేను ఉంచుకోనా. సత్యము, ఈ మాట సత్యము. ఎవరు నోరు మూయగలవు? ఎవరు నోరు మూస్తావా? ఇది సత్యము. తప్పే. అయితే ఇదలా మనం ఏం చేద్దామంటే, ఇది మనకు అభినందన పేరు వచ్చింది కాబట్టి సీత మనకు దాన్ని ఇక్కడ కారినాడు దాన్ని అక్కడ చంపరావాలి కానీ మన ఇంటికి వద్దు. ఆ లంకలో ఉన్న సీత తెలుసుకుని వెళ్ళిపోయినంటే అది కూడా అన్న మాటకు ఎంత అపకీర్తి పడ మనకు. మంచిదాన్ని నీకు తెలుసురా, నాకు తెలుసు, ఈ ప్రజలకు ఏం తెలుసు. అంట కుదరదు, లేదు ఒప్పుకోను. ఎవరు నోరు మూస్తాం మనం, ఎవరు నోరు మూయదో మనకు వద్దు. కానీ
అయితే మాత్రం లక్షణ మీరు మాత్రం విన్నారా? ఇప్పుడు సీత మంచిది మంచిది అన్నప్పుడు ఇప్పుడు రజకుడు అన్న మాటకు ఆ శ్రీరామచంద్రుడు లంకలున్న సీతను ఎత్తుకొని ఏలుకున్నానంటే నువ్వు మాత్రం నచ్చిన లక్షణం ఈ మాట లోకులు అన్నయ్య ఏదైనా అంటారు. లోకులు కాకులు మరి ఎట్లా చేద్దామంతా లక్షణ వేగమే పొలతి కడకు మాట వినబోయి వెత చెప్పిన మదన జనక భక్తుడున్నాడు నీ వంటి పనుడు వాడు లక్షణ విడవేళ ఇంకా విడువవేళ నీవు మాత్రము నా మాట విను ఓ బాబాదాలు మీకే అగమీరి నీవు లక్షణ అగమీరి నీవు లక్షణ బగ్లము చేసిన బ్రహ్మాండమున పరమాత్ముడు నేను కానీ అగ్రజ నేను మీ మాట ఎదురాడటువంటి సాహసమ కానీ అడ్డ మీరిన స్వామి అపరాధము లేదు నేను ఆజ్ఞ మీరు అటువంటి వాడను కాదు. సుజ్ఞానులు మీరేంటి పలికినా అన్ని చేస్తాను తప్ప మీకు ఎదురు ఆడుతాను నాతోటి కాదు. కడుగు పోయి కడుగు పోయి 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 సీతను రమ్మని పిలువోయి ఈ సురులు మెత్తగని వాళ్ళ లోపల దుర్చరమ్మేగా ఏమనుకున్నావు లక్షణ నీవు మాత్రము నాకు అన్నయ్య జనగబోకు సీత అది ఒక మాట సీత అనగా ఆది లోకమాత. ఒకవేళ కనుక మనం అపరాధం చేస్తే ఈ భూమండలం అంతా భగ్నమవుతుంది.
అది నువ్వే బాధ చెందేవు తర్వాత లక్షణ నిందమయ్యరాదు ఇంకా సందర్యగోరా నిందమయ్యరాదు ఇంకా సందర్యగోరా ఒప్పుగల గురి కంటే తక్కువ ఒప్పుగల గురి కంటే తక్కువ ఒప్పుగల గురి కంటే తక్కువ ఒప్పుగల గురి కంటే తక్కువ ఎవరుగా నేనైతే ఒప్పుగల గురి కంటే తక్కువ అరే ఒప్పుగల గురి కంటే తక్కువ నిందపోయరాదు ఇంకా సౌందర్యదురా ఒప్పుగల గురి కంటే తక్కువ వనరుగనేసి లక్షణ కానీ రామచంద్ర అగ్నికి చేదలము రాఘవ అందరి వలె కాదు అగ్నికి చేదలము నిప్పుకి ఎక్కడైనా చెదలు పడుతుందా? సీతకు తప్పు కూడా అంటారు. అగ్ని ఎటువంటిదో సీత లాంటి మనం లేని మాటలు అనకూడదు అన్నయ్య. చెప్పిన మరి వినక తప్పుడు మాటలు మక్కుతుండవు అన్నయ్య లక్షణ చెప్పే మాట లక్షణ చెప్పు కదా. చెప్పిన పని వినక నువ్వు చేసేది ఏంటంటుంది. నాకు ఎదురు మాట్లాడుతున్నావు ఆగేదారు ఉండవు ఆగే పక్కలాగా ఉండాలి. సరే సరే అన్నయ్య అన్యాయము చేసి సీతను రవిపాలు అన్యాయమును చేసి సీతను అడవి పాలు చెయ్య మాన్యత లేకును అడవిలో సీతను మంచిగా నుంచితే మనకు మంచిదగునా? లక్షణ తప్పు దాచుకొని సీతలో తప్పు దాచుకొని సీతను తలను ఉంచుకుంటే ఒప్పుగలదు కొన్ని కంటే తక్కువ బలరుగనేది సీతను మనం మధ్య నీకు తెలుసు నాకు కానీ ఇంట పెట్టుకుంటే లోపల ఏమంటున్నారు శ్రీరాముడు
నీ బాధ నీకుండా ఆయన బాధ. అవును. రామచంద్ర సీతానే నీ గృహము రాఘవాసురే నీ గుడియు గదిగ దీపము అడవిలో శివుడు లేని అడవి ఉండదు, శివుని గుడి లేని అడవి ఉండదు, ఖ్యాతిగా దీపము లేని ఇంటిగా మన ఇల్లంతా చీకటి పోయినట్టే ఉంటది సీత లేకుంటే. అగ్రజాని పాదములకు నమస్కారములు గాని ఆ సీత మీద ఉన్నటువంటి అపరాధము గాని నీ మనములో ఏది లేకుండా సీతను శుభ్రంగా మన గృహములనే ఉండనేము. సీత మంచిదైతే నీ ఇంట్లో ఉంచుకో. సిరులు బంగారం మొత్తం కలుతాయిరా. నాకు ఆ సిరులొద్దు, బంగారం వద్దు, నాకు అసలు అవుతుంది. అపచారము కాదా సీతను నా గృహంలో ఎందుకు ఉంచుకుంటాను? మరి మంచిదంటున్నావు నువ్వే. పెద్దవారలై పెద్దవాడవై సీతను నీ ఇంట్లో ఉంచుకోరా అని ఈ కొద్ది మాట లేరా? నిత్య చరిత్రుడము ఇక నీకు చెప్పే నీతి మంత్రులు ఈ భూమండలంలో ఎవడు? నీవే ఇలాంటి మాటలు మాట్లాడితే అన్నయ్య నీకు బుద్ధి చెప్పేవారు ఇంకోవరన్నా ఉన్నారా? లక్షణ అభిమానము లేని జీవన అభిమానము లేని జీవన అధివేరము వారి సబలందరూ నమ్ముకున్నారు అనుసారు అవుతున్నారు తమ్ముడా.
నీకు నాకు మాత్రం మంచిగా అనిపిస్తుంది కదా. ఆ నిద్రపోయిన వాళ్ళకి తప్ప కూర్చుని వాళ్ళు నవ్వుతలేరు. నిద్రపోయిన వాళ్ళు నవ్వుతురు. ఈ సభ జనులందరూ నవ్వుతున్నారు తమ్ముడు. నాకు మాత్రం నచ్చలేదు నమ్ముతున్నారు. సరే సరే రామచంద్ర చాలు చాలు రామ అయినను నీకు ఎదురాడి నిలిచేటువంటి శక్తి నా దగ్గర లేదు. చాలు చాలు రామయ్య పోయేదో నీ సతిని తీసుకొని నా అవసరము లేదు. నేను వెళ్ళిపోతూనే ఉంటాను.